వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ హోమ్ లైఫ్. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి గృహప్రవేశం గురించి అయితే మీతో షేర్ చేస్తున్నాను. సో ఇక్కడ ఇందూర్ క్రియేషన్స్ తెలుసు కదా, సో వాళ్ళ ఓన్ సిస్టర్ అనమాట, వాళ్ళు ముగ్గురండి. సో అక్క వాళ్ళ గృహప్రవేశం అని చెప్పేసి మేము అందరం కూడా వెళ్ళాము. సో ఇక్కడ మీకు ఆల్మోస్ట్ మా ఫాదర్ సైడ్, మా మమ్మీ సైడ్ ఫ్యామిలీ అయితే ఇక్కడ కనిపిస్తారనమాట. సో మ్యారేజ్కి ముందు మేము చాలాసార్లు కలిసే వాళ్ళము, చిన్న చిన్న ఫంక్షన్స్ అన్నీ కంబైన్గా చేసుకునే వాళ్ళము. బట్ మ్యారేజ్ అయిపోయేసరికి ఏంటంటే కలవడం చాలా తక్కువైపోయింది. అండ్ హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాక ఇంకా తక్కువైపోయింది. మా ఇందూర్ క్రియేషన్స్ అక్కయ్య కూడా నిజామాబాద్లోనే ఉండేది ముందు. సో అక్కయ్య కూడా నేను ఇక్కడ వచ్చాక ఒక 6 monthsకి ఇక్కడికి వచ్చిందనమాట. అందుకని చెప్పేసి నేను ఎక్కువగా ఎవరితోటైనా కనిపిస్తాను, మన ఫాదర్ సైడ్ అంటే మా అక్కయ్యతోటే కనిపిస్తాను. సో జాబ్స్ వల్ల, ఇవన్నీ బిజీ షెడ్యూల్ వల్ల ఏంటంటే హోమ్ టౌన్కి వెళ్ళడం కానీ, మదర్ ఇంటికి వెళ్ళడం కానీ ఇవన్నీ చాలా తక్కువైపోయాయి. సో ఎప్పుడైనా వెళ్తే సాటర్డే సండేనే కుదురుతుంది. ఆ సాటర్డే సండే కూడా నేను అత్తయ్య వాళ్ళ ఇల్లు కవర్ చేయాలి, కన్నయ్య ఉంటాడు. సో అదంతా కనుక తప్పట్లేదు, అందుకే చాలా తక్కువ అయిపోయిందనమాట. సో ఈ అకేషన్ వల్ల నేనైతే నా ఫ్యామిలీని ఇంట్రొడ్యూస్ చేయగలుగుతున్నాను. అండ్ ఇది వచ్చేసి మా ఫస్ట్ అక్కయ్య వాళ్ళు రెంట్ ఉన్న హౌస్ అండి. సో ఇక్కడ నుంచి కొద్దిగా దూరంలోనే వాళ్ళు కొత్తగా ఇల్లు అయితే కట్టేసుకున్నారు. సో ఇక్కడ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయింది. ఏంటంటే సాటర్డే నైట్ 2కి అలా ముహూర్తం పెట్టారు. అంటే సండే పడుతుంది కదా డే, కానీ నేను వచ్చేసి మార్నింగ్ 6కి వచ్చానమాట. ఇదంతా ప్రోగ్రామ్ 2-3కి స్టార్ట్ అయింది, లేట్ నైట్. నేను కన్నయ్య ఉన్నాడని చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ డే నాకు ట్రావెలింగ్ ఉండింది హైదరాబాద్కి, అందుకని చెప్పేసి 6కి వెళ్ళాను. ఇదంతా కూడా నేను మిస్ అయ్యాను చూడడము, మీతో పాటు ఈ వీడియోలోనే చూస్తున్నాను. ఇదంతా కూడా మా అక్కయ్య వాళ్ళు, చెల్లెళ్ళు రికార్డ్ చేశారనమాట. సో ఇక్కడ ఇందూర్ క్రియేషన్స్ అక్క అయితే కనిపిస్తుంది కదా, సో తన వెనకాల మా మమ్మీ ఉంది. మీకు కనిపిస్తుందా? రెడ్ కలర్ శారీ అండి మా మమ్మీ కట్టుకుంది. సో ఇక్కడ వీళ్ళందరూ నిల్చున్నది హాల్. అండ్ అటు లెఫ్ట్ సైడ్ చూస్తే కనుక మనకి పూలతో డెకరేషన్ చేశారు కదా, అది పూజ గది. సో ఇల్లుకి పెళ్ళి చేస్తారు కదా, సో దానికోసం అని ఇవన్నీ తీసుకొచ్చారు అండ్ అల్లడం స్టార్ట్ చేశారు. సో ఇక్కడ పాలు పొంగించేశారు. పాలు పొంగించిన తర్వాత ఏదైతే ఇప్పటివరకు మనం చూసాం కదా తాళి అల్లడం అయిపోయిన తర్వాత
కళ్యాణం అనేది జరిపించారు. కరెక్ట్గా నేను కళ్యాణం టైంకి అయితే వెళ్ళానండి. ఇదంతా ముందు జరిగిందంతా కూడా మిస్ అయిపోయాను. మీతో పాటు ఇక్కడ వీడియోలు అయితే చూస్తున్నాను. అండ్ ఇక్కడ పూజారి చాలా బాగా డెకరేట్ చేశారండి. ప్రతి ఒక్క పని అండ్ అంటే పూజ అదంతా కూడా మంచిగా జరిపించారు అని చెప్పింది మా అక్క అయితే. సో నిద్ర అంటే లేట్ నైట్ జరిగింది కదా, నిద్ర రావడము అలాంటివి అయితే ఏమీ జరగలేదు. చాలా మంచిగా అనిపించింది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఎంత బాగా అలంకరించారో మీకు కనిపిస్తూనే ఉంది కదా. సో ఇది నాకు చాలా బాగా అనిపించింది. సో ఇక్కడ మేము మిడిల్లో కొన్ని ఫొటోస్ అయితే స్నాప్స్ తీసుకున్నాము. సో అవైతే నేను ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. అండ్ మిడిల్ సిస్టర్ వచ్చేసి తను సెకండ్ పెద్దనాన్న కూతురు అనమాట. ఫస్ట్ పెద్దనాన్న కూతురు, వీళ్ళు 3 మెంబర్స్ ఉంటారు. సో నేను వచ్చేసి లాస్ట్ అనమాట. తిను నా సిస్టర్, ఓన్ సిస్టర్ అండి. సో తను సిస్టర్ అండ్ వీళ్ళిద్దరు సిస్టర్స్. సో అందరం సిస్టర్స్ ఎక్కువ అనమాట మా ఫ్యామిలీలో, ఆడపిల్లలు ఎక్కువ. సో పెళ్ళికి ముందు చాలా అందరం కలిస్తే చాలా బాగా అనిపించేది. పెళ్ళి అయిపోయాక ఏంటంటే ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు కనుక కలవడం చాలా తక్కువ. అండ్ కలిసినప్పుడు ఒక్కొక్కరు మిస్ అవుతారు. ఎంతైనా ముందున్నట్టుగా మనం ఉండలేమండి. సో అలా లేట్ నైట్ 3కి అలా స్టార్ట్ అయ్యాయి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా. 6-7 వరకు అన్నీ అయిపోయినాయి. సో టీ తాగేసి అందరు కొద్దిసేపు కూర్చున్నారు. తర్వాత ఇక ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది కదా, మెయిన్ ప్రోగ్రామ్. అందరు రిలేటివ్స్ వస్తారు. సో సండే స్టార్ట్ అయిపోయిందనమాట. సో అలా అని చెప్పేసి అందరం రెడీ అవ్వడానికి మళ్ళీ వెళ్ళాము. సో ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది, లేడీస్ అందరు కలిస్తే కనుక వాళ్ళు రెడీ అవ్వడానికి ఎలా ఉంటుంది, ఎంత టైం స్పెండ్ చేస్తారని చెప్పేసి. సో మేమందరం కూడా అంతే, ఎవరం కూడా వీళ్ళు తక్కువ అలా అని కాదు, అందరం కూడా హాయిగా రెడీ అయిపోతామన్నమాట. అండ్ నా దృష్టిలో రెడీ అవ్వాలి, ఎందుకంటే ఇప్పుడు రెడీ అవ్వకపోతే ఇంకెప్పుడు రెడీ అవుతాము. అండ్ ఆడపిల్లలు రెడీ అవుతేనే బాగుంటారు, ఎందుకంటే మగవాళ్ళకి ఆ ఛాన్స్ ఉండదు కాబట్టి. అండ్ మన లేడీస్లో పెద్దవాళ్ళ నుంచి చిన్నపిల్లల వరకు కలర్ఫుల్గా కనిపిస్తే కనుక యాక్చువల్గా ఫంక్షన్కే ఒక లుక్ అనేది వస్తుందండి. కలర్ఫుల్ డ్రెస్సెస్ కలర్ఫుల్గా కనిపిస్తుంటే సో అలా చాలా బాగుంటుంది. అండ్ చిన్నపిల్లలు కూడా ఈ మధ్య చాలా బాగా రెడీ అవుతున్నారు. మా ఇంట్లో ఇప్పటికైతే లేడీస్ ఎవరు లేరు, బట్ అక్కకి పాప ఉంది అండ్ థర్డ్ అక్కకి కూడా పాప ఉందన్నమాట. సో వాళ్ళు కూడా చాలా బాగా రెడీ అయ్యారు అండ్ చాలా మంచిగా అనిపిస్తుంది అలా కలర్ఫుల్గా చూస్తుంటే. సో ఇదంతా అవగానే మేము రెంట్ హౌస్ చూపించాను కదా మా అక్క వాళ్ళది, ఫస్ట్ స్టార్టింగ్ ఆఫ్ ది వీడియో. సో అక్కడికైతే వెళ్ళాము రెడీ అవ్వడానికి. సో అక్కడ పిచ్చుకలు చాలా గొడవ పడుతున్నాయి. సో అదైతే నేను ఇక్కడ క్యాప్చర్ చేశాను నేను. సో అలా పిచ్చుకలు ఫైట్ చేస్తూ ఉన్నాయి. అండ్ నేను ఏదో పని చేద్దామని బయటికి వెళ్తే నా హెడ్ మీద కూడా పడ్డాయి, అది వీడియోలో అయితే క్యాప్చర్ అవ్వలేదు. సో అలా అయితే జరిగింది అండ్ చాలా జోక్గా అనిపించింది మాకైతే. అండ్ రెడీ అవ్వడానికి అందరూ స్టార్ట్ అయ్యారనమాట రెడీ అవ్వడానికి. సో నేను అక్కడ మాట్లాడదామని అనుకున్నాను, బట్ అందరూ ఉండేసరికి చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. సో అందుకని నేను అప్పుడు మాట్లాడలేదు. అండ్ ఇక్కడ నేను మా సిస్టర్స్ని చూపిస్తున్నాను ఒక్కొక్కరిని. సో అలా రెడీ అయితే అయ్యామండి. రెడీ అయ్యాక వెళ్ళాము మళ్ళీ కొత్తింటికి. వెళ్ళేసి అక్కడ లంచ్ చేయడము అండ్ రిలేటివ్స్ని కలవడము అలా జరిగిందనమాట. సో ఇక్కడ మా మదర్ శారీ అండ్ నా శారీ ఆల్మోస్ట్ మ్యాచింగ్ అవుతుంది. సో చాలా డేస్ తర్వాత కలిసాం కదా, సో ఎవరిది వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, అందరు మాట్లాడుకోవడం అంతా చాలా బాగా అనిపించింది అనమాట. సో ఇక్కడ లాస్ట్లో మా అక్కయితే ఇంట్రడ్యూస్ చేస్తుంది. సో ఆ క్లిప్ నేను ఇక్కడ యాడ్ చేశాను. మా జ్యోతి బాబాయ్ కూతురు, పెద్ద బాబాయ్ కూతురు లత, చిన్న బాబాయ్ కూతురు పండు, చిన్న బాబాయ్ కూతురు కీర్తన, మా నాన్న కూతురు నేను మా నాన్న కూతురునే. సో మొత్తం 5 మెంబర్స్. ఒక అక్క వికెట్ అవుట్ అయిపోయింది అనమాట, ఎందుకంటే ఫుల్ అలసిపోయింది, అసలు నిద్ర లేదు కదా, పడుకుంది హ్యాపీగా. ఇగో మా పిల్లకాయలు
మేము కూడా ఫుల్ అలసిపోయినాం. ఫోటో దిగుదాము మీ అందరికి చూపిద్దామంటే ఫోటో దిగుతుంటేనే ఇట్లా నిద్ర వస్తుంది మాకు. సో ఇప్పుడు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసేసుకొని హ్యాపీగా పడుకుంటాము. వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. బాయ్ బాయ్ బాయ్. సో నేను కూడా వ్లాగ్ ఎండ్ చేస్తున్నానండి. ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ తప్పకుండా మా ఫ్యామిలీ కానీ మా సిస్టర్స్ కానీ మొత్తం మీకు నచ్చి ఉంటే కనుక మీ ఇంట్లో కూడా ఇలాగే అల్లరి ఉంటే కనుక తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.